మీరేం చేస్తుంటారు సార్? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్ అంటున్నారు. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? రోడ్డు పరిస్థితి ఏముంది, కేసులు రాస్తున్నారు. ఓకే, అది పోలీసు వాళ్ళు చేసే పని. రోడ్లు ఎలా ఉన్నాయి అంటున్నాను. రోడ్లు కొంచెం రిపేర్ చేస్తున్నారు. రిపేర్ చేస్తున్నారా, కొత్త రోడ్లు వేస్తున్నారా? అది రిపేర్ చేస్తున్నారు. పర్లేదు, అన్ని రిపేర్లు చేసారా? చేస్తా ఉండాలంటే. ఇదివరకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉన్నాయి రోడ్లు? అప్పుడేమో బాగోలేదు, ఇప్పుడేమో కొంచెం రిపేర్ చేస్తున్నారు అంతే. అంటే అప్పుడు మీద ఇప్పుడు కొద్దిగా మెరుగు అంటారు అంతే. చెప్పండి అన్న, మీ పేరు? సంతోష్. సంతోష్ గారు. ఎం సంతోష్ కుమార్. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. ఎన్నాళ్ళ నుంచి నడుపుతున్నారు ఆటో? నేను గత 8 ఏళ్ళ నుంచి 8 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు. మరి 8 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నారు. అప్పుడున్న రోడ్ల పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ అయిందండి. అంతేందుకు మన విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మన 1వ నెంబర్ పార్సల్ ఆఫీస్ రోడ్ అయితే కనుక మరీ దారుణంగా ఉండేది అంతకు ముందు. ఇప్పుడైతే చాలా మేరుగా ఉంది, చాలా బాగుంది కూడా. అంటే ఆ రోడ్లు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వేసారా? ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడే వేసారు. మరి గవర్నమెంట్ ప్రస్తుతం వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది? పాలన ఎలా అనిపించింది? మనకి ఏంటంటే పాలన బాగానే ఉందండి. కొద్దిగా ఈ కేసులు ఏంటంటే కాగిషెట్ లేకపోతే అలానే ఫైన్ కొద్దిగా ఏమైందంటే మన కస్టమర్ నింపుతున్నప్పుడు మన బస్ స్టాండ్ నింపాం అనుకోండి, అలాంటి కేసులు కాకుండా రికార్డ్స్ కానీ యూనిఫామ్ కానీ ఎదురు ప్యాసింజర్ కానీ పెట్టుకున్నప్పుడు కేసు రాస్తే బాగుంటుందండి. మనం వెళ్తున్నప్పుడు కూడా ఫోటో తీసుకోవడం, ర్యాష్ డ్రైవింగ్ అనుకోవడం, ప్రతిదీ అదొకటే చికాకు ఉందండి. అంత మించి ఏమీ లేదు. అప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత సూపర్ 6 అని 6 హామీలు పెట్టింది. అవునండి. ఆ 6 హామీలు కూడా నెరవేరుస్తుంది అంటారా? అది మనం ఇంకా టైం ఇవ్వాలి కదండి. వచ్చి కూడా సంవత్సరం కూడా అవ్వలేదు కదా. కొన్ని చాలా అయినాయి, అవుతాయని కూడా ఇంకా ఎదురు చూస్తుంటాం అంతే. పెన్షన్ వస్తుందా మీ ఊళ్ళో? మా అమ్మగారికి అప్పుల్లో అయితే గత ప్రభుత్వం అయితే 250 అలా పెంచుకుంటూ వచ్చింది. ఒకేసారి పెంచింది కదండి, ఒక హామీ అయినట్లే కదా. ఒకేసారి 4000 ఇచ్చేసింది. ఒకేసారి వచ్చింది. రీసెంట్ గా 3 సిలిండర్లు ఉచిత సిలిండర్లు అన్నారు, అవి కూడా అది వస్తున్నాయండి. కొంతమందికి వస్తున్నాయి, ఒక 100 మందికి ఏంటంటే మెసేజ్ల ద్వారా తెలియట్లేదు ఎవరికి అంతే. అందరికి అయితే వస్తున్నాయి, రావడం మాత్రం అందరికి రావట్లేదని అందరికి వస్తున్నాయని నేను చెప్పలేదు. కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి ఏంటంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, అది ఉపకారం చేస్తారండి. ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత ఎలా ఉన్నాయి పంచాయతీలు కానీ అక్కడ రోడ్లు కానీ? ఆ ఇటు కాకన్నా శ్రీకాకుళం అంతా బాగా డెవలప్మెంట్ అయిందండి. ఆయన రావడం వల్ల చాలా అయింది. శ్రీకాకుళంలో మీరు ఈ మధ్య చూసే ఉంటారు, 9 కిలోమీటర్ల దాకా రోడ్డు వేసారని. ఆయన వచ్చిన తర్వాతే కదండి వేసింది. వెళ్ళారా మీరు ఎప్పుడైనా శ్రీకాకుళం? రేపు మా అమ్మమ్మ నెగిటివ్ ప్లేస్ అదేనండి, శ్రీకాకుళమే. అంటే ఇప్పుడు మనం ఆయన రోడ్ వేసిన దగ్గర అయితే మనం చుట్టుపక్కల మన చుట్టాలు వాళ్ళు చెప్పుకునేది మనం విన్నాం అంతే. నమ్మకం ఉందా ఆయన ఫ్యూచర్ లో ప్రజలందరికీ కూడా మంచి సీఎం అవుతాడని ఉంది, ప్రజల వెనకాల నిల్చుంటాడని ధైర్యం ఉంది. ఆయన మీద రోమ్ రోడ్ ఉందన్న మాట మీద నిలబడ్డారు, నిలకడని మాట మాట్లాడు అలా అని ఎంతో మంది అన్నారండి. అలాగే ఎంతో మంది అన్నారు. ఇప్పుడు చేసి చూపిస్తారు కదా, మన మాట అనేది అది వేరే. ఎంతో మంది వెనకాల నుంచి అనుకునే ఉంటారు, ఆయన చేసి చూపిస్తారు. కొద్దిగా టైం ఇవ్వాలి కదా. అంటే నిజమే ఆయన అలాగే మాట్లాడతాడా? అలాగే మాట్లాడేదేమో ఎంతో రోమర్స్ అనేది అది వేరే. అవన్నీ వాళ్ళు అన్నారని ఈయన చేయకన్నా ఆయన పక్కనే లేడు కదా, చేస్తున్నాడు. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా కానీ వచ్చాడు కదా, ఒక ఛాన్స్ అనేది ఇచ్చాం కదా. అంతకుముందు మాజీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇచ్చారు ఒక ఛాన్స్, అలా ఎన్నికే ఇచ్చారు. చేస్తాడు, చేసి చూపిస్తాడు. సీఎం అయ్యే అర్హత ఉందంటారా? ఉందండి, డెఫినెట్లీగా 100% ఉంది. ఆయనేమో ఇంకో 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎం గా చూడాలి. అవునండి, ఇప్పుడు కొత్తగా అనుభవం అనేది కావాలి కదా. ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు. నేర్చుకోవడానికి నాకు కొద్దిగా టైం కావాలి. ఆయన దగ్గర నేను కొన్ని మెలుగులు కోణాలు నేర్చుకోవాలి. నేర్చుకోవాలన్నప్పుడు మనకి ఇప్పుడు టీచర్ లాగా, ఇప్పుడు మేము స్టూడెంట్ టీచర్ దగ్గరికి వెళ్ళి ఎలా నేర్చుకుంటాం, అలాగే ఇలా స్టూడెంట్ ఇప్పుడు ఈ మధ్య వచ్చారు అసెంబ్లీలోకి మొత్తం మాట్లాడుకు వచ్చాడు. వచ్చినప్పుడు సీఎం గారి దగ్గర నుంచి, చంద్రబాబు గారి దగ్గర నుంచి నేర్చుకొని అప్పుడు అనేది డెవలప్మెంట్ చేసుకుందామని ఆయన ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు, ఆయన ఏం చేస్తాడు అని చెప్పాను అంటారండి. అనేవాళ్ళు అంటూనే ఉంటారు. అంటే ఆయన ఎమ్మెల్యేకి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ విన్నామండి. మరి అలా అనుకుంటే చాలా అదే ప్రభుత్వంలో బూతుల మంత్రులు ఉన్నారు చాలా మంది. అవన్నీ నేను చెప్పకూడదు, బాగోదు, కరెక్ట్ కాదు. అలా అని చాలా మంది ఉన్నారు కదా.
కరెక్ట్ కాదు అలా అనడం. గవర్నమెంట్ వచ్చాక వరుసగా అందరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా, అంటే ఇది కావాలని చేస్తారని అలా అనుకుంటే పోతే ఫస్ట్ వేయాల్సిన వాళ్ళు చాలా మంది. ఇది గవర్నమెంట్ అయిన 8 నెలల తర్వాత ఇవన్నీ ఏమో ఒకటి వస్తున్నాయి, కానీ గవర్నమెంట్ అయినప్పుడు వేయలేదు కదా. ఫస్ట్ నెలకి 1 నెలకి 2 నెలకి వేయలేదు కదా, 8 నెలల తర్వాత వేసారే. కానీ అలా వాళ్ళు ఎన్ని బూతులు తిట్టారు. నారా లోకేష్ గారిని కానీ, చంద్రబాబు గారిని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అంతమందిని జన సైనికులను కూడా చాలా మాటలు అన్నారు. సరే వాళ్ళందరూ అన్నారు, ఓకే, రాజకీయం అన్న తర్వాత ఒకరి మీద ఒక విమర్శలు చేసుకోవాలి. ఇవన్నీ కూడా వాళ్ళు మనసులో పెట్టుకుని రెడ్ బుక్ అనేది రాసుకుని కావాలని చేస్తున్నారని చెప్పి అంటున్నారు. అవి అన్నీ అంటే మనం ఏం చేయలేమండి. అంత గత ప్రభుత్వంలో ఏం చేయలేదా? పోయి అక్రమ కేసు కింద చంద్రబాబు గారిని జైలు వేయలేదా చెప్పండి? అది కూడా ఒకటే కదా మరి. అదే కక్షతో నేను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతసేపు చెప్పండి. ఆయన ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి. అలా అనుకుంటే కక్షపరంగా ఏం లేదండి. ఎవరైతే ఆ మాట అన్నారో పోసాని గారు ఉన్నారు మొన్న ఆయన అలా అన్నారు కాబట్టే కదా వేసింది. మొన్న గన్నవరం వల్మేని వంశీ గారు కూడా ఆయన కూడా అలా అన్నారు కాబట్టే కదా వేసింది. అలానే అక్రమ కేసులు రెడ్ బుక్ అనేమి లేదండి. ఓకే, ఏం పేరు సార్ మీ పేరు? రాజేష్ కన్నా. ఏ ఊరు? విజయవాడనా? విజయవాడలో ఎప్పటి నుంచి తిరుగుతున్నారు? 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు తిరుగుతున్నారు ఇదే స్టాండ్ నుంచి. ఎలా ఉంది సార్ ఇప్పుడు రోడ్ల పరిస్థితి? ఎలా ఉంది? రోడ్లు బాగున్నాయి. ఇప్పుడు బాగున్నాయి అంటే ఎలా? అంటే రోడ్లు వేస్తున్నారా లేకపోతే ప్యాచర్లకి? లేదండి, కంప్లీట్ గా వైసీపీ గవర్నమెంట్ లో రోడ్లు లేవు. అడిగి అందరికి చెప్పినా రోడ్లు ఎవరు వేయలేదు, రోడ్లు లేవు. ఈ మన ఒక గవర్నమెంట్ చేయాలన్నా, గవర్నమెంట్ బాగుండాలన్నా, చిన్నపిల్లల కానించి పెద్దోళ్ళ వరకు బాగుండాలన్నా టీడీపీ గవర్నమెంటే చేయగలదు, ఏ గవర్నమెంట్ చేయలేదు. అలాగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన కూడా బాగుంది. ఎలా ఉంది ఆయన ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత? ఎలా పనిచేస్తున్నారు ఆయన? ప్రజల కోసం పనిచేస్తారు. ఆయన ఓట్లు లేక ముందు చేయలేడేమో అనుకున్నాం. ఆ కార్మిక సోదరులే కానీ, ఆటో డ్రైవర్లే కానీ, లేకపోతే ఏదైనా సరే ఎవరైనా సరే చేయలేము అనుకున్నాం. కాకపోతే ఇలాంటి నాయకుడు చేయగలుగుతాడు అనే ఒక నమ్మకం మాలో కలిగింది. ఒక నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు రాలేని పక్షంలో, లేకపోతే ఆయన పెద్ద వయసు అయిపోయింది కదా, నెక్స్ట్ అవకాశంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా అవకాశం ఇద్దామని ప్రజల్లో కూడా ఉంది. అది ఏంటనేది కూడా ప్రజల చేతిలో ఉంది, మన చేతిలో లేదు. అంటే ఈయన వచ్చిన తర్వాత చాలా రోడ్లు వేసారంటారు, నిజమేనా? వేసారా? చాలా రోడ్లు మీ ఊళ్ళో వేసారా? వేసారండి. ఆలబేటరీ దగ్గర వేసారు, గొల్లపూడి వేసారు, సింగనగర్ వేసారు, తర్వాత ఇటు రైల్వే స్టేషన్ దగ్గర వేసారు, విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర వేసారు, రోడ్లు వేసారు. పరిపాలన బాగుంది. పరిశుభ్రత ఏంటంటే జనాల్లో ఏంటంటే ఇంకో విషయం ఉంది. ఇప్పుడు జగన్ ఇచ్చినట్టు ఈ పథకాలు ఇవ్వట్లేదని ఒకటే బాధ ఉంది, కానీ ఇంకా వేరే బాధ ఏమీ లేదు. ఇక్కడ జగన్ ఇవ్వలేదనే పథకాల గురించి ప్రజలు ఆలోచిస్తున్నారు, కానీ ఆ పథకాలకి మన గవర్నమెంట్ దగ్గర ఇప్పుడున్న గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేదు అనేది ఎవరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే ఇస్తాం ఇవ్వమని అంటున్నారు, నిదానంగా ఇస్తామని అంటున్నారు. ఇప్పుడు ఆ పథకాల కోసమని జనాలు కూడా ఏంటంటే ఒక్కసారి జనాలు అలవాటు అయిపోయారు పథకాల కోసం. ఆ పథకాల కోసం ఎదురు చూసే టైప్ లాగా ఉంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తుందా? చేస్తుంది. చేయదనే నమ్మకం అనేది నాలో ఉంది, చేస్తూనే ఉంది, చేయదనే నమ్మకం లేదు. అయితే ఏంటంటే ఇప్పుడు మనకి నేను ఏంటంటే రాజధాని మీద పడిపోయారు ముఖ్యమంత్రి గారు, దాని మీదే ఉన్నారు మెయిన్ బేసిక్ అంతా. ఏంటంటే మీరు ఈ పథకాల కోసం ఎదురు చూడొద్దు, మనం రేపు పొద్దున మనకు అంటూ ఒక రాజధాని ఉండే డెవలప్మెంట్ ఉండాలని ముఖ్యమంత్రి గారు ఎదురు చూస్తున్నారు. ఈయన కూడా ఆయనలాగా ఉన్న రాజధాని ఒకటే మాటమే ఉంటారా లేకపోతే మూడు మాటలు ఆడతారా? ఆయన ఫస్ట్ నుంచి ఒకటే మాట, రాజధాని అమరావతిలో ఉండాలనే మాట చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు కూడా ఈ రెండోసారి ముఖ్యమంత్రి ఆయన అయ్యి ఉంటే జగన్ కాకుండా ఈ పార్టీకి రాజధాని మనకు కంప్లీట్ అయిపోయింది, కంపల్సరీగా. మరి ఇప్పుడు ప్రస్తుతానికి 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 5 సంవత్సరాల్లో అయినా అవ్వకపోయినా ఒక 70-80% అయిపోతుంది కంప్లీట్. 10%, 20% ఆగి. అంటే ఏ రకంగా ఇది ప్రస్తుతం రాష్ట్రం అప్పుల్లో ఉంది? ఇప్పుడు మీకు ఈ పథకాలు కూడా అందుకే కదా ఇవ్వనంటున్నాడు. ముందు మనకు డెవలప్మెంట్ రేపు జరిగేది మనం డెవలప్మెంట్ చేద్దామని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు.
కాదు చంద్రబాబు నాయుడు గారు రేపు డెవలప్మెంట్ అయితేనే కదా మనకి ఇవాళ చెబుతున్నారు. ఇప్పుడు పథకాలు తీసుకుంటాం, ఈ పథకాల డబ్బుల బదులు అక్కడ ఏదో పనులు మనకు జరుగుతూ ఉంటాయి. మనం అది ఆలోచించుకోవాలి. మనకు దేవుడు రెక్కలు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు. మనం కష్టపడి మనం బతకాలి. ఏ పథకాలు వచ్చినాయి, ఏ పథకాలు రాలేదు. వాళ్ళు నేను ఎన్నో బాధలు ఎన్నో సమస్యల్లో ఉన్నా, అయినా సరే నా వంతు కృషి ఆటో తోలుకోవడం. ఒకప్పుడు 2000 మిగిలి ఇవాళ 200 మేరలా. మన ప్రయత్నం మనం చేయాలి. మన రాష్ట్రం బాగుండాలి, మనతో పాటు ప్రజలు బాగుండాలి, గవర్నమెంట్ బాగుండాలి. దానికి సహకారం మనం చేయాలి. అంటే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆయన నలుగురికి పెట్టే వ్యక్తేనా లేకపోతే పదవి కోసం? పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట చెబుతానండి. ఎందుకనంటే ఒక మాట చెబుతా పవన్ కళ్యాణ్ ఏమని చెబుతానంటే, నాకు తెలిసి వంగవీటి రంగా గారు, ఎన్టీ రామారావు గారు తర్వాత ప్రజల్లో అంత దగ్గరికి వెళ్ళిన మనిషి కళ్యాణ్ బాబు ఒక్కడే. డిప్యూటీ సీఎం ఒక్కడే వెళ్ళింది, ఇంకెవరు వెళ్ళా. రైతులకు కూడా ఒక 700 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చింది రైతుకి ఆయనే. రైతులకి నష్టపరిహారం ఏ ముఖ్యమంత్రి ఇవ్వాలా, ఏ ముఖ్యమంత్రి నేను ఇంత మట్టికి చూడాల. ఇప్పుడు ఈయన ఓడిపోవడం గల కారణం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం కారణం అంటే నోటు దురుసు ఎప్పుడు ఉండకూడదు, మాట స్పీడ్ గా వదలకూడదు. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారు తప్పు కూడా కాదు. ఆయన ఏంటంటే నుంచోబెట్టి పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడారు తప్ప ఆయనకంటూ ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాగా చేశాడు. చేయలేదని అంటల్లా, చేశాడు. కానీ వీళ్ళు పక్కన ఉన్నారు చూసారా, ఈ నోటు దురుసు వాడు ఈడు వాడు ఈడు వాడు అని నోరు జారి మాటలు ఎప్పుడు ఒక అధికారంలో ఉన్నో పదవిలో ఉన్నో మనం మాట్లాడకూడదు. మనం పదవిలో ఉన్నాం, ఇవ్వాలి మనం ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదు. విన్నారా? తప్పుగా మనం మాట్లాడకూడదు, తప్పుగా అనకూడదు. విన్నారా? ఆ తప్పుగా అన్న రోజు మనం దొరికిపోతాం ప్రజలు. అసలు ఆయనకి సీఎం అయ్యే అర్హత ఉందంటారా పవన్ కళ్యాణ్ గారికి? నెక్స్ట్ ఇయర్ ఆయనే అవుతాడని అనుకుంటున్నాను. కానీ ఆయన కూటమితో ఇంకో 15 సంవత్సరాలు ఉంటానంటున్నాడు. కూటమి మీద ప్రజలు కూడా ఎన్నుకుంటారు కదా. ప్రజలు ఎన్నుకుంటేనే కదా ఎవరైనా అయ్యేది. ప్రజలు లేని ఎవరు ఎన్నుకుంటారు? ఏమండి, ప్రజలు లేని ఎవరు ఎన్నుకుంటారండి? ప్రజలు లేని ప్రభుత్వం ఎక్కడ ఉంది? ప్రజలు లేని ఆటో డ్రైవర్లకు ఎక్కడ ఉంది? ప్రజలు లేని వ్యాపారాలు ఎక్కడ ఉంది? ఆయన ఎప్పుడు కూడా నేను సీఎం అవ్వాలని కోరుకోలేదు అంటారు. నిజమేనా? ఆయన అవడండి, ప్రజలు వేస్తారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అవుతాడు అనుకున్నారా? ఎమ్మెల్యే కూడా అవదన్నారు. జగన్మోహన్ రెడ్డి కాలు కోటుకు కూడా సరిపోడు అన్నారు. వాళ్ళ డిప్యూటీ సీఎం అయ్యాడు. వాళ్ళ డిప్యూటీ సీఎం అయ్యాడు. మరి అది మన చేతిలో ఉందా? ప్రజలు నిర్ణయిస్తారు, ఆ దేవుడు నిర్ణయిస్తారు. ఎన్నాళ్ళ నుంచి ఆడదవుతున్నారండి మీరు? 20 సంవత్సరాల బట్టి ఆటోతో 20 సంవత్సరాల నుంచి ఆడదవుతున్నారు. అప్పటికి ఇప్పటికి రోడ్లు ఎలా ఉన్నాయి సార్? రోడ్లు అప్పుడు మీద ఇప్పుడు బాగా మెరుగుపడినాయి సార్. బాగా గొంతులు ఉంటాయి. ఇదివరకు గుంట్లై పూడ్చి కొన్ని చోట్ల కొత్త రోడ్లు కూడా వేసారు. రోడ్లు బాగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్న తర్వాత మీకు రోడ్లు వేయడం అనేది రోడ్లు జరిగిందా? చోట్ల ఇంతకు ముందు నుంచే మొదలు పెట్టారా? ఇంతకు ముందు లేదు సార్. అసలు రోడ్లు బాగా గుండ్ల పడి 5 ఏళ్ళు అసలు రోడ్లు వేయలేదు. వీళ్ళు వచ్చిన తర్వాత కొన్ని ప్యాచ్లు వేసి కొన్ని రోడ్లు మెయిన్ రోడ్లు అయ్యి బాగా కొత్త రోడ్లు బాగుంది. తార్ రోడ్లు ఎలా ఉంది సార్? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది సార్. శాంక్షన్ ఒకటి, చిరంపు ఒకటి, కొద్దిగా ఆ రమ్మల్లో 2-3 జరిగినాయండి. ఇంకా జరగాల్సినవి ఉంది. చేస్తారని నమ్మకం ఉన్నాయి ప్రభుత్వం. అంటే మీరు ఏ విధంగా నమ్ముతున్నారు చేస్తారని? అంటే ప్రస్తుతం రాష్ట్రం అప్పుల్లో ఉంది, మరి ఇంకెలా ఇవన్నీ ఎలా అమలు పరుస్తారు? 100% ఎవరు చేయలేరండి. ఊరికి ఒక 70% వీళ్ళు చేయగలుగుతారని నమ్మకం ఇంకా ఉందండి జనాలు. నాకు కూడా ఎందుకంటే వచ్చి సంవత్సరం ఇంకా అవలేదు. ఇప్పటికే 2 హామీలు 3 హామీలు అమలు చేశారు. అది మరి కూడా నిదానంగా చేస్తారని జనాలు నమ్ముతున్నారు. దాంట్లో నేను ఒక నమ్మగలుగుతున్నాను. నాకు సిలిండర్ డబ్బులు ఎందుకు రోడ్లు ఒకటి ఇప్పుడు ఆటో వాళ్ళ కాబట్టి రోడ్లు బాగున్నాయి, పోగలుగుతున్నాను. ఈ గవర్నమెంట్ వచ్చాక మనం మీరు ఓటేశారు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారా అనవసరంగా నేను ఓటేసాను అని? ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? లేదండి, ఈ గవర్నమెంట్ కి నేను అనవసరంగా ఓటేసాను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఓటేసినందుకు బీజేపీ, జనసేన, టీడీపీ కొత్త మీద దీనికి చేయగలుగుతారు. కానీ చంద్రబాబు నాయుడు ఇంతకుముందు గవర్నమెంట్ లాగా ఆటో వాళ్ళకి 10,000 అనేది పథకం అనేది ఇవ్వలేదు. మరి అప్పుడు ఆయన 10,000 ఇచ్చారు, ఇప్పుడు ఈయన ఇవ్వలేదని మీరు ఏమైనా ఫీల్ అవ్వలేదు? అంటే మాకు ఆ ఫీలింగ్ లేదు సార్. ఎందుకంటే ఆటో డ్రైవర్ కి మెయిన్ రోడ్లు బాగుండాలండి. ఆటోలు కిరాయిలు కావాలి సార్. అంతకుముందు అసలు ఆటోలు కిరాయిలు కానీ అయ్యి కానీ లేవండి. కేసులు
అప్పుడు తక్కువ ఉండే కేసులు ఇప్పుడు కేసులు ఉన్నాయి. అయినా కూడా ఏంటంటే యూనిఫామ్ ఒకటి కొత్తగా బండి కాగితాలు మెయింటైన్ చేస్తే వాళ్ళు కూడా చూసి వదిలేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి సార్, మీ పేరు? నా పేరు వెంకటేశ్వర గారు. ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరం అవుతుంది, పరిపాలన ఎలా ఉంది? పరిపాలన ఇప్పుడే కదా, ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదు, అట్లాగా సాగిస్తున్నారు. ఇచ్చిన పథకాలన్నీ కూడా అమలు పరుస్తున్నారా? పథకాలు అనేవి ఎంతవరకు ఏమి రాలేదు, అసలు ఎవరికి కూడా ఇవ్వలేదు. అంటే రాగానే ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయగానే పెన్షన్ అనేది 4,000 చేసాడు, అది అందరికీ ఇస్తున్నాడా ఇవ్వట్లేదా? అవి మామూలుగా అంత ముందు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు కానీ ఇప్పుడు కొత్తగా కొత్తగా ఉన్న వాళ్ళకి అయితే ఇవ్వట్లేదు. పాతాలకి ఇస్తున్నారు. పాత వాళ్ళకి పెంచేస్తున్నాడా? పెంచేస్తున్నాడా? మన మధ్య 3 సిలిండర్లు అని చెప్పని అన్నారు. సిలిండర్లకి మరి ఒక సిలిండర్ పడింది మాకైతే. ఓకే, ఇంకో సిలిండర్ మరి ఇప్పుడు రేపు నెలలో బుక్ చేసుకోవాలి. ఓకే. ఏంటి సార్, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నారు కదా, ఆయన తీసుకున్న తర్వాత పల్లెలు కానీ పంచాయతీలు కానీ ఎలా పనిచేస్తున్నాయి? పల్లెలు ఎలా ఉన్నాయి? పల్లెలు అంటే మరి అది పల్లెటూరు ఆడ తెలుసు కానీ మనకేం తెలియదు, మనకి సిటీలో ఉంటాం కదా. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది సార్? రోడ్ల పరిస్థితి ప్రస్తుతానికి ఇది వరకు మీద మెరుగ్గానే ఉంది. ఎందుకంటే రోడ్లు ప్యాచ్ వర్క్లు గానీ ఉన్నాయి, లేదంటే కొత్తగా ఏనే ఉన్నాయి, ఏదన్నా కానీ చేస్తున్నారు, నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు. సార్ ఆయన నమ్మకం మీకు, ఆయన ప్రజలకు ఏమైనా మంచి చేయగలడు అని చేయగలరు? హానెస్ట్ గా చెప్తున్నారా? గ్యారంటీ చేస్తాను.